యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం చదవండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. డబ్బు ఎక్కడ పెట్టుకుంటామండి? ఎవరైనా డబ్బు ఎక్కడ దాచుకుంటారు? బంగారు కానీ డబ్బుని ఎక్కడ దాచుకుంటారు? రహస్య స్థలాలు. అంటే చక్కని బీరువా కొనుక్కొని ఆ బీరువాకు ఒక మళ్ళీ పైన లాకరుకు పైన లాకరు, ఆ లాకర్ లోపల లాకరు ఎక్కడో పెడతాం. రహస్య స్థలాల్లో, మరుగైన స్థలాల్లో. కాబట్టి ఇక్కడ అంటాడు ఏమనంటే, అంధకార స్థలములో ఉంచబడిన ధనమును, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చేదను. రహస్య స్థలములో మరుగైన ధనము. సోదరుడ సహోదరి, దేవుడు ఆయన ధనాన్ని లేదా ధననిధిని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. ఎలాంటిదంటే దాచబడిన ధనము, రహస్యముగా ఉంచబడిన ధనము, రహస్య స్థలములో మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను. ఎందుకు ఇస్తానంటున్నాడు? ఎందుకు ఇస్తానంటున్నాడంటే అక్కడ రాబడింది మనం చదివిన వచనంలో, 3వ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవానగు నేనే అని చెప్పండి నీవు తెలుసుకున్నట్లు. నిన్ను పిలిచింది నేనే. నువ్వు మనుషులు పిలిస్తే రాలేదు, లేదా ఇంకోటి పిలిస్తే రాలేదు, ఇంకో పిలిస్తే రాలేదు, లేదా నీ మీద నువ్వు ఆధారపడి రాలేదు. నన్ను నమ్మి వచ్చావు. నువ్వు నన్ను నమ్మి వచ్చావు కాబట్టి నేనేం చేస్తానంటే గుప్తధనాలు నీకు అనుగ్రహిస్తాను. రహస్య స్థలములో మరుగైన ధనమును నీకు ఇస్తాను. సోదరుడా సహోదరి, మన దేవుడు ఏదో మనల్ని పేదరికంలో ఎంతో కొంత గీక్కుంటూ లాక్కుంటూ బతకండి అనేవాడు కాదు. అర్థమవుతుందండి? ఈరోజు ప్రపంచ ఎకానమీ, వరల్డ్ ఎకానమీ, నేను చెప్పడం కాదు, మీ నెట్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది. వరల్డ్ ఎకానమీ, ప్రపంచం యొక్క ఆర్థిక స్థితిని కొలవాలంటే డాలర్తో కొలుస్తారు. ఈ ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క దేవుని ఎరిగిన వారి చేతిలో, అనగా క్రైస్తవుల చేతిలో ఉంది. సోదరుడ సహోదరి, బైబిల్ చెప్తుంది యెహోవా ఆశీర్వాదము చెప్పండి ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టం వలన అది కష్టపడద్దని బైబిల్ చెప్పట్లేదు. కష్టపడాలి, కానీ చూడండి, కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ధనవంతులు అయిపోతున్నారా? అవ్వట్లేదు. ఉదయాన్నే లేస్తారు, పొద్దున లేచి 4 గంటలు లేచి అంత వంట చేసుకొని వెళ్ళి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఏం లేదు ఆదాయం, ఏం మిగిలేదు, ఏమి లేదు. ఏం చేసామంటే చివరి సంవత్సరాలంతా ఇప్పుడు ఏముందంటే ఏమీ లేదు. జోబిలో డబ్బు లేదు, బ్యాంకులో డబ్బు లేదు, ఇంట్లో డబ్బు లేదు. మళ్ళీ ఏమైనా తినడానిక సరైన తిండి లేదు, బట్టలా సరి బట్టలు లేదు, ఆస్తిపాస్తు అసలు లేదు. కాబట్టి ఎంతోమంది ఉన్నారు కష్టపడే వాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టి ఐశ్వర్యము దేవుడు తెరవాలి ద్వారాన్ని. సోదరుడ సహోదరి, బైబిల్ చెప్తుంది దేవుడు ద్వారం తెరుస్తాడు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, దేవుడు ద్వారం తెరుస్తాడు. నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు ద్వారం తెరుస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం వలన మాత్రమే అది ఎక్కువ కాదు. మనం కష్టపడాలి, కానీ అయితే ఆయన మనకు ద్వారం తెరిచినప్పుడు మనం కష్టపడాలి. అలానే మన కష్టం మీద ఆయన హస్తం ఉండాలి, దైవ హస్తం ఉండాలి. అప్పుడు మనం చేసినంత వృద్ధి పొందుతూ వస్తుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు అంతా కూడా ఆయనలో గుప్తములై ఉన్నవి. అంటే మరుగుగా ఉన్నవి, దాచబడి ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి. సోదరుడ సహోదరి, ఇప్పుడు
ఆయన మనతో ఉంటే చెప్పండి అవన్నీ మనం పొందుకోగలుగుతాం. ఇప్పుడు సమస్య ఏంటి తెలుసండి, మనమేమో ఆ బుద్ధి జ్ఞానం సర్వసంపదలు అన్నారు కదా, గుప్త ధనాలు లేకపోతే అదంతా మీరు చెప్పారు కదండి, అదేదో చెప్పండి అక్కడికి వెళ్ళిపోతాము. ఈయనను మాత్రం మీరు ఉంచేసుకోండి. ఎవరిని? అది మనం విన్నది ఏమిటంటే ఆయన మీరు ఉంచేసుకోండి అయ్యా, మాకు మాత్రం ఆ రహస్య ధనాలు ఏది చెప్తారు, గుప్త ధనాలు ఉన్నాయి కదా, ఇవ్వండి, మేము పొలుగు పార తీసుకొని స్టార్ట్ చేస్తాం తవ్వుకోవడానికి, ఆ రహస్యం ఏది చెప్పండి. దేవుని బిడ్డ, ఆయనలోనే ఉన్నాయి. అర్థమవుతుందా? ఆయనకు వెలుపల లేవు, ఆయనలోనే. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవే. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఆయన ఎక్కడ పోతే మనం అక్కడ పోవాలా. ఎందుకని? ఆయనలో గుప్తమై ఉన్నాయి. మన దేవుడు సమృద్ధికి ఇచ్చేవాడు. కానీ అయితే నీవు ఆయనను వెతుకుతే, రెండవది ఆయన నువ్వు కలిగి ఉంటే ఆయనలో దాగి ఉన్నవని పొందుకోగలుగుతావు.